మీ శ్రేయస్సు కోసం చేసే పూజలు హోమాలు యజ్ఞాలు ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో వేదమందిర్.com. అందరికీ నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. జూన్ 2వ తారీఖు నుంచి గురు మార్పు. ద్వాదశ రాశుల వారికి ఈ మార్పు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది, వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఎటువంటి ఫలితాన్ని పొందుతారు, వీటి గురించి వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవీణ్ గొల్లమూడి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. గురుగారు, జూన్ 2వ తారీఖు గురు మార్పు వల్ల ద్వాదశ రాశుల వారికి యోగాలున్నాయి, అవయోగాలున్నాయి, ఇలా మాట్లాడుతూ ఉన్నారు. సాధారణంగా గురుడు శుభగ్రహంగానే చెబుతూ ఉంటారండి. ఇంకా ఆయన అంటే శుభాలనే అందిస్తారు, మన జీవితంలో ఎన్నో మార్పులు కూడా తీసుకొస్తారని. మరి ప్రధానంగా ఈ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఎప్పటి వరకు ఇది కంటిన్యూ అవుతుంది, వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే మంచి జరుగుతుందంటే ఇంకా మంచి కొరకు ఏం చేసుకోవాలి, అలాగే ఒకవేళ చెడు అవుతుంది అని అంటే కనుక మంచి జరగడానికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? ముఖ్యంగా బృహస్పతి మిథున రాశి నుంచి కర్కాటక రాశి వైపు ప్రయాణం అండి. కర్కాటక రాశిలో అక్టోబర్ 31 వరకు ఉంటారు. కాబట్టి ఇది కీలకమైనటువంటి సమయం. కర్కాటకం అనేటటువంటిది బృహస్పతి వారికి అత్యంత బలమైనటువంటి స్థానం. దాన్ని పరమోచ్చ భాగం అని అంటారు. ఉచ్చస్థుడై ఉంటాడు. ఉచ్చ నీచ అని రెండు రకాలుగా ఉంటాయి. ప్రతి గ్రహానికి కూడా స్థితిరీత్యా జాతకంలో ఉచ్చ అంటే అత్యంత బలము కలిగినటువంటి ఆ ప్రదేశాన్ని కర్కాటకము, అది ఉచ్చస్థితి. ఈ ఉచ్చస్థితిలో ఉన్నటువంటి బృహస్పతి ఇవ్వలేనిదంటూ ఏది ఉండదని చెప్పారు. అసలు బృహస్పతి ఏమి ఇస్తాడనేది ముందు ఒక్క నిమిషం మనం ఆలోచన చేసుకుంటే, విద్యాకారకస్య బృహస్పతి, విద్యనిచ్చేవాడు బృహస్పతి. స్వర్ణకారకస్య బృహస్పతి, స్వర్ణం అంటే బంగారం ఇచ్చేటటువంటి వాడు బృహస్పతి. పుత్రకారకస్య బృహస్పతి, సంతానకారకుడు పుత్రకారకుడు రెండు కూడా బృహస్పతి. బృహస్పతి ఇవ్వలేనిదంటూ ఏది ఉండదు. ఒక చోట ఒక డేంజరస్ కాంబినేషన్ ఉంది. ఆ డేంజరస్ కాంబినేషన్ వల్ల మనకు ఒక యాక్సిడెంట్, ఒక శస్త్రచికిత్స, సీరియస్ ఇల్నెస్ లేకపోతే ఒక డౌన్ఫాలో ఉన్నప్పుడు ఆ కాంబినేషన్ని కనుక బృహస్పతి తను చూసినప్పుడు దృష్టి ద్వారా, లేదా ఆ కాంబినేషన్ మధ్యలో కూర్చున్నప్పుడు అదంతా కూడా దానికి ఉన్న పాయిజనస్ అంతా పోతుందని చెప్పారు. ఆయన దృష్టి అమృత సమానము అని చెప్పాడు. ఆయన స్థితి కంటే కూడా దృష్టి చేత బలవంతుడని చెప్పారు. అంటే ఆయన ఉన్నది లగ్నం మీద, కానీ ఆయన సంతాన స్థానాన్ని చూస్తున్నాడు అనుకోండి, వెరీ సక్సెస్ఫుల్ పిల్లలు ఉంటారు వాళ్ళకి. మరో చోట ఉండి జాబ్ను చూస్తున్నాడు, 10th హౌస్ అంటారు. జాబ్ అంటే వృత్తి స్థానం. ఆ వృత్తి స్థానం పైన తన చూపు పడితే విపరీతమైనటువంటి సక్సెస్ జాతకుడు అనుభవిస్తాడు. అట్లాగే ధనస్థానంలో బృహస్పతి లేకపోవచ్చు, వేరే చోట ఉండే ధనస్థానాన్ని చూశాడు అనుకోండి, అఖండమైనటువంటి ఐశ్వర్యం పడుతుంది బృహస్పతి చూస్తే అనేటటువంటిది మనకి ప్రమాణం, జ్యోతిష్య ప్రమాణం. ఇట్లాంటి బృహస్పతి ఒక్కొక్క చోట ఉన్నప్పుడు ఒక్కో రకంగా ప్రవర్తన చేస్తూ ఉంటారు. కన్యారాశి, కన్యారాశి వారికి అద్భుతంగా ఉంది. లాభస్థానంలోకి, రాజ్యం నుంచి లాభంలోకి వస్తున్నాడు. ఇన్నాళ్ళు పడ్డ కష్టానికి ఒక మంచి ఫలితం, ఒక మంచి రికగ్నిషన్, సన్మాన యోగము, ఒక మాట చెల్లుబడి, ఒక లీడర్షిప్ ఇవ్వటము. మీరు చూసుకోండి, ఇంకా మీరే బాగా చేస్తున్నారు, ఇది మీరు చూసుకోండి అనేటటువంటి ఒక వాళ్ళకి అధికారాలు పూర్తిగా ఇవ్వటం అనేటువంటిది, సూపర్విజన్ అవసరం లేకుండా ఫ్రీడమ్ ఇవ్వటం అనేటటువంటిది. అదేవిధంగా మనీలో మంచి ఫ్లో, ఇక రావు అనుకున్నటువంటి డబ్బులు కూడా రావటము, ఈ రకమైనటువంటి విధానం ఉంది. కాకపోతే సప్తమ శని అంటే భార్యాస్థానంలో లేదా భర్తా స్థానంలో, వివాహ స్థానంలో, కుటుంబ జీవనంలో మాత్రం ఫ్రిక్షన్ ఉంది. ఒకరితో ఒకరు గడపలేకపోతున్నారు, ఒకరి వైఖరిలో ఒకరికి అస్సలు పడటం లేదు. ఏదైనా ఉండొచ్చు కానీ ఇంటి పోరు ఉండకూడదు అనేటటువంటి వ్యవహారంలో కన్యారాశి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఒకసారి సత్యావర్తం చేసుకోండి, చక్కగా ఒకసారి సత్యావర్తం భార్య భర్త కూర్చొని చేసుకోండి. అవసరమైతే ఏదైనా గుళ్ళో ఒకసారి స్వామివారి కళ్యాణం చేయించండి. ఆ వైఖరిలో మార్పులు వస్తాయి. అంటే ఇప్పుడు ప్రతి శ్రవణ నక్షత్రం నాడు వెంకటేశ్వర స్వామి గుళ్ళో కళ్యాణాలు జరుగుతాయి. వెళ్ళి చక్కగా ఆ కళ్యాణంలో కూర్చోవటం, టికెట్ రాయించుకోవటం, వెళ్ళలేకపోయినా ఏదో ఒకటి చేయటం వల్ల, ఆ కైంకర్యం చేయటం వల్ల స్వామివారికి ఆ అండర్స్టాండింగ్లో ఇబ్బందులు లేకుండా ఉంటుంది. గృహంలో ఒక చక్కటి వాతావరణం నెలకొంటుంది. ధనకనక వస్తు వాహనాలకి కొదవలేదు. ఎప్పటి నుంచో సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సంతానం జరగబోతోంది. అదొకటి. ఎప్పటి నుంచి వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా వివాహాలు జరుగుతాయి. కాబట్టి కన్యా రాశి వారికి ఇబ్బందికర వాతావరణం అయితే లేదు.